రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో భూములు పోతున్నాయని బాధితులు బాగా కోపంలో ఉన్నారు. పొలాలు పోతుంటే బాధ ఉండదా? పోలీసులు గట్టిగా తిరగపడేసరికి తట్టుకోలేక కారం పొడి చల్లామని బాధితులు చెప్పారు. కేసులు పెట్టినా భయపడేది లేదని, భూముల కోసం ఎంతైనా కొట్లాడతామంటున్నారు. లీడర్లు వచ్చి ఓదార్చడం కాదు, మాకు న్యాయం కావాలని స్పష్టం చేశారు. భూములు పోతే ఎక్కడికెళ్లి బతకాలంటూ, న్యాయం జరగకపోతే ముట్టడులు చేస్తామని, అవసరమైతే చావడానికైనా సిద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్తున్న 600 గజాల పరిహారానికి తాము ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం మనం బహదూర్గూడ గ్రామం దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ తాండా దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులతో మాట్లాడిద్దాము. వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ సంబంధించి ఏ అధికారులు కూడా ఇప్పటివరకు రాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. అంటే చెప్పండి, ఇప్పటికీ రైతుల మీద 38 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. సరే, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మేము అక్కడ ఆ రోజు ధర్నా చేసినాడు. వీళ్ళు చేసిన పొరపాటు ఏం లేదు మేడం. వాళ్ళు ఏం చేశారంటే, నేను పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీళ్ళకు ఫుడ్ లేదు, ఏమి లేదు. మొత్తం ఆకలితోటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం ఆగమై ఉన్నారు. వీళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం జరగలేదు. ఆడ ఆకలితోటి ఉన్నారు. ఎవరో ఏదో చేసిన దాన్ని పట్టుకొని వీళ్ళ మీద అన్ని కేసులు వేసిరు. రిమాండ్కి నాన్ బెయిల్కి కేసులు వేసిరు. ఒక 5-6 మంది మీద వేసిరాలు. మళ్ళీ వేరే ఊరోళ్ళ మీద మళ్ళీ వేసిరు. ఇంకోటి కూడా నిన్న ప్రకాష్ గౌడ్ గారు కూడా 600 గజాలు ఇస్తాము, మేము ఆల్రెడీ ఒప్పుకున్నాము. ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి 600 గజాలే అంటుండే ఆయన. ఏమైనా అప్పటి నుంచి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి 600 గజాలే అంటుండు. నీ 600 గజాలు మాకెందుకు? మా భూమి ఇది, 100 ఏళ్ళ చేసుకొని తింటున్నాం. మా భూమి ఇది. 600 గజాలు నువ్వు మాకెట్లా ఇస్తావు? పంటల కాడికి ఇప్పుడు పూలు దింపడానికి పోవాలన్నా ఏ ఊరు మీది, ఎక్కడ ఉంది, ఆధార్ కార్డు చూపి అంటుండు. మా పొలం సార్ ఇది, మా పొలం కాడికి మేము వెళ్తున్నాము. బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, వాళ్ళకి నీళ్ళు దాపాలంటే ఆధార్ కార్డు చూపి 5-6 మంది పోవద్దు, ఒకరే పోవాలని అంటున్నారు. పోనీస్తలేరు, మొత్తం పెంచి రేసిరు. ఏడుకెళ్ళి పోవాలి మేము? పోయి రాత్రి వచ్చి 4 గంటలకు వచ్చి కూర్చుంటే మేము 4 గంటల దాకా 6 గంటల దాకా కూర్చున్నాము. మా గొప్పజాలక కారం పొడి వేసినాం మేడం. అక్కడ ఎక్కడ పోనీయలే మాకు. పోకుంటే పూల తోట కంటూ అక్కడ పోనీయకుంటే గుంజనే కోసే కారం వేసినాం మేడం. మేమైతే కొట్ట వెనకకెళ్ళి ఎవరో ఒకరు కొట్టిర్రు కారం పొడి. మేము కావాలని ఏం కొట్టలే, వాళ్ళు గుంజుకోపోనికి వచ్చిర్రు. మాకు టెంట్ కిందికి వస్తేనే మేము వెనకకెళ్ళి కారం పొడి కొట్టిర్రు. ఎవరో ఒకరు చిన్నపిల్లలు కొట్టేసిర్రు. దానికే కేసు పెట్టిర్రు. కేసు పెట్టగా పట్టుకోపోని మరి మేము గిట్ట రిటర్న్ పెట్టదాం వాళ్ళ మీద, మేము గిట్ట ఆమె మీద రిటర్న్ పెడతాం. మరి మాకైతే ఆమెనే పట్టి గుంజిందిగా, గుంజినాకనే కారం పొడి కొట్టారు. మేమైతే ఫస్ట్ అయితే కారం పొడి కొట్టలేరు. మాకు రాజకీయ నాయకులు వస్తున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు, పోతున్నారు మేడం. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎట్లాంటి స్పందన వస్తలేదు మేడం. ఇంకా మీరు ఇట్లనే భయప్రాంతులకు చేసిరనుకో మేడం, ఇక మేము ప్రాణాలకు సైతం ఏడికైనా రానిక రెడీ ఉన్నాం మేడం. మేము సెక్రటరీ ముట్టడిస్తాము, అసెంబ్లీ ముట్టడిస్తాము. అధికారులు వస్తారు, మాతో చర్చిస్తారని ఒక నమ్మకంతో ఉన్నాము. కానీ మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. అంతకీ వస్తే మాత్రం ఎక్కడికక్కడ మేము ముట్టడికి పిలిపిస్తాము. అంతేకాకుండా మేము ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించేటటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మేము వెనకాడేది లేదు. ఖచ్చితంగా అధికారులు వచ్చి చర్చిస్తే మేము దానికి అనుకూలంగా మేము ముందుకెళ్తామంటూ కూడా ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజుతో కలిసి జ్యోతి TV9 బహదూర్గూడ గ్రామం నుంచి శంషాబాద్.